శంకరంబాబు మనసు సినిమాల మీద ఉంది. దాంతో శంకర్కి ఒక ఆలోచన వచ్చి, మీరన్నట్లే ఒక పని చేస్తాను అన్నగారు, ICW చదవడానికి మద్రాసు వెళ్తాను అని అన్నారు. దానికి వాళ్ళ నాన్నగారు సంతోషపడి చదువు కోసమే అంటున్నాడు కదా అని ఓకే చెప్పారు. 1977 జనవరి 22వ తారీఖున మద్రాసు వెళ్ళాడు. తన ఫ్రెండ్ రఘురామరెడ్డి ఉంటున్న అద్దె రూమ్ లో దిగాడు. ఆ రూమ్ అద్దె 25 రూపాయలు, చెరో 12.5 కట్టుకునేవారు. వాళ్ళ నాన్నగారు నెలకి 100 రూపాయలు పంపించేవారు. ICW కోసం కాలేజీలో జాయిన్ అయ్యాడు. పగలంతా చదువు, సాయంత్రం కొంత సమయం వెస్టర్న్ డ్యాన్స్ నేర్చుకునేవాడు. డైలాగ్ డెలివరీ ఎవరో నేర్పిస్తున్నారని తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలాగ్ డెలివరీ కూడా నేర్చుకునేవాడు. ఇలా సాగుతున్న సమయంలో దక్షిణ భారత చలనచిత్ర ఇన్స్టిట్యూట్ వారు నటనపై ఆసక్తి గల వారు మమ్మల్ని సంప్రదించగలరు అని ప్రకటన వేశారు. ఆ ప్రకటన చూసి శంకరంబాబు కూడా అప్లై చేశాడు. వాళ్ళు ఇన్స్టిట్యూట్కి రమ్మని ఒక లెటర్తో పాటు కొన్ని డైలాగ్స్ కూడా పంపించారు. అవి ప్రాక్టీస్ అయ్యి ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. అక్కడ ఇంటర్వ్యూ చేయడానికి దాసరి గారు, విశ్వనాథ్ గారు, పుల్లయ్య గారు, DVV రాజు గారు ఉన్నారు. శంకర్ని పిలిపించి, మీ ఇంట్లో వాళ్ళ అనుమతితోనే వచ్చావా అన్నారు. అవునండి, మా నాన్నగారి అనుమతితోనే వచ్చాను అని చిన్న అబద్ధం చెప్పాడు. సరే అయితే మేము పంపించిన డైలాగ్ చెప్పు అన్నారు. అవి కూడా చక్కగా చెప్పాడు. నీ ఓన్గా ఏమొచ్చో చూపించు అన్నారు. తనకు తెలిసిన వెస్ట్రన్ డ్యాన్స్ తనే హమ్మింగ్ చేసుకుంటూ డ్యాన్స్ చేసి చూపించాడు. అది కూడా వాళ్ళకి బాగా నచ్చింది. మొత్తం 7గురిని సెలెక్ట్ చేశారు. అందులో ఒకరు అమ్మాయి కాగా మిగతా 6గురిలో శంకరంబాబు 3వవాడుగా సెలెక్ట్ అయ్యాడు. ఈ ఇన్స్టిట్యూట్ లో రాజీవ్ కనకాల అమ్మగారు లక్ష్మీ దేవదాస్ గారు కూడా టీచర్ గా పనిచేసి శంకరంబాబుకి తన గ్రూప్ కి యాక్టింగ్ నేర్పించేవారు. ఈ నట శిక్షణ కేంద్రంలో మొదటి బ్యాచ్ రజనీకాంత్ గారిది, చివరి బ్యాచ్ చిరంజీవి గారిదే. అప్ అండ్ డౌన్ చేస్తే నాన్న పంపించే 100 రూపాయలు సరిపోవని ఈ ఇన్స్టిట్యూట్ కి దగ్గరలో విజయ రాఘవచారి రోడ్ లో ఒక చిన్న ఇల్లు చూసుకొని ఇద్దరు స్నేహితులు సుధాకర్, హరిప్రసాదులతో ఈ ఇంట్లోకి మారాడు. ఈ ఇల్లుని అప్పట్లో రిపబ్లిక్ గార్డెన్ అని పిలిచేవారు. అప్పట్లో NTR గారు, గుమ్మడి గారు, SV రంగారావు గారు, ఆత్రేయ గారు, TV రాజు గారు, ఇంకా చాలా మంది ఉద్దండులు ఈ ఇంట్లోనే ఉంటూ సినీ ప్రయత్నాలు చేసేవారు. శంకరంబాబు ఒక పక్క చదువు, ఒక పక్క నట శిక్షణ నేర్చుకుంటున్నారు. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసింది. ఆయన